అన్న మీ పేరు? దంతెనపల్లి వీరన్న. ఉమ్, మాది హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం, మరికొండ విలేజ్. మేము ది భాస్కర నగర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి ఉమ్, కొనుక్కున్న ఫ్లాట్లు ఇవి. మేము భాస్కర్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి మా మిస్సెస్ డి రమాదేవి అధ్యక్షురాలు. ఉమ్, ఈ సొసైటీలో మేము మొత్తము 170 మంది ఫ్లాట్లు ఉన్నవి. ఇట్టి ఫ్లాట్లను పల్లా రవీందర్ రెడ్డి వాళ్ళ తదితరులు 2009లో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రోడ్లు వేసుకొని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే అనుకుంటున్నారు. అటువంటి దాన్ని మేము ఇంజక్షన్ ఆర్డర్ల ద్వారా కోర్టు ద్వారా అడ్డుకొని మా రోడ్ల కోర్టు నుంచి మీకు స్టే వచ్చిందా? వచ్చింది జడ్జిమెంట్ అయితే మళ్ళీ కబ్జాల మీద ఉన్నారా? కబ్జాల మీద ఉన్నా కూడా వాళ్ళు మాకు వచ్చి మళ్ళీ మా రాళ్ళని మేము వేసుకున్నటువంటి గుడిసెలు వాటిని తొలగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు అంటే నాకు గుర్తులేదు. ఐడియా ఉందా అమ్మా ఎమ్మెల్యే? కాకపోతే మన సురేఖ మేడం అనేది, కొండ సురేఖ మేడం ప్రస్తుతానికి అయితే మాకు ఇన్ఛార్జ్ లా ఉన్నది. మీరు ఎమ్మెల్యే దానికి ఇట్లా పోలేదు ఇంతవరకు ఈ సమస్య? అంటే నువ్వు చెప్పే విధానంలో మాకు ఏమర్థమవుతుంది అంటే మీరు ఎమ్మెల్యే దాకా పోలేదు, మీరు కిందనే ప్రయత్నాలు చేస్తారు కోర్టు ఇది అని. మరి ఎమ్మెల్యే దానికి పోతే న్యాయం జరగవచ్చు కదా మీకు? జరగచ్చు, కానీ మేము ఏం ఆలోచించినామంటే గ్రామ పంచాయతీ మొదలు పెట్టుకొని కోర్టు వరకు పోయినాం కదా. అవునన్నా, నీకు ఏ పంచాయతీ అయినా ఏ మున్సిపాలిటీ అయినా ఎక్కడైనా మీకు కావాల్సిందల్లా స్థానిక ఎమ్మెల్యే దానికి ఫస్ట్ మీరు ఆశ్రయించాలి. ఏంది ఏం సంగతి అని మీరు అది ఆశ్రయించేది మొత్తం ఆయన చేతి కింద ఉంటది కదా. మీకు ఎమ్మెల్యే చెప్పిందే నడుస్తుంది. అయితే ఈ విధంగా మీరు అన్నట్టుగా ఒకసారి వినోద భాస్కర్ అని ఉన్నారు, వినయ్ భాస్కర్ అని, ఆయన దగ్గర వెళ్ళినాం, కలిసినాం, కానీ మాకంతా ఏమి జరగలేదు. ఇప్పటికైనా మీరు కరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి ఎమ్మెల్యే ఎవరు, స్థానిక ఎమ్మెల్యే ఇంత ముందు ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఆ ఇప్పుడు ఉన్న వ్యక్తిత్వానికి పోతే మీకు పని జరుగుతుందా లేదా ఒకసారి ఆలోచించండి. ఈ కోట్ల చుట్టూ దీని చుట్టూ తిరుగుతుంటే ఇప్పుడు అది కోర్టు స్టే ఇచ్చింది కానీ ఏం లాభం లేదు కదా. మరి పోలీసులు బందోబస్తు పెట్టి మీకు ఓకే చేస్తారు కదన్నా దగ్గర ఉండి? ఓకే చేస్తున్నారు కానీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. అట్లెట్లుంటది? కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ వస్తే ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంజక్షన్ ఆర్డర్ హద్దుల ప్రకారంగా లేదు అని చెప్పి. యాక్చువల్ గా హద్దుల ప్రకారం ఉన్నది కానీ వాళ్ళు సరిగా చూసి ఉన్నట్టు వాళ్ళకు కూడా కుమ్మక్కై వాళ్ళు ఆ విధంగా పోలీసు వాళ్ళు వాళ్ళకు సహకరిస్తున్నారు. వీరన్న గారి యొక్క సమస్య ఏంటంటే ఇక్కడ హన్మకొండ జిల్లాలలో కబ్జాలకు గురవుతున్న భూములు, మరి ఇక్కడ వచ్చిన పెద్దన్నది మరి అమ్మగారి గిట రావడం జరిగింది. ఈమె అధ్యక్షురాలు అంట. మరి ఆ సొసైటీకి అంటే 80 మంది మోసపోయారు అని చెప్పేసి అమ్మగారు చెప్పడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని అక్కడ ఉన్న సమస్యలు ఏందో తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ వీళ్ళ భూముల మీదకి వీళ్ళని రానియడం లేదంట. మరి స్థానిక ఉన్న పోలీసులు గిట్ట మరి ఏం చేస్తున్నారు? కోర్టు స్టే ఇచ్చిన తర్వాత వీళ్ళు గిట్ట సరైన న్యాయం చేయాలి కదా. గిట్ట సరైన న్యాయం చేయాలని ఆదేశిస్తున్నాం. జై హింద్.